శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దుర్గా పూజ ఆ దేవి బలికి ఉపయోగించు పశువులు. శ్రీ నారాయణుడు ఇట్లు పలికెను. రాజకు సురథుడు ప్రకృతి రూపిణిగా ఆ దుర్గాదేవిని ఎట్లు పూజించనో ఆ విషయం నీకు చెబుతాను. మహారాజు స్నానం చేసి ఆచమనం చేసి దుర్గాదేవిని పూజింప ప్రారంభించను. తొలుత ఆ మహారాజు అంగన్యాసం, కరన్యాసం, మంత్రాంగన్యాసం అను 3 న్యాసములు చేసి తర్వాత భూతశుద్ధి చేసెను. తర్వాత 3 సార్లు ప్రాణాయామం చేసి శంఖజలం చే ఆ దేవిని అభిషేకించెను. ఆ తర్వాత మట్టితో చేసిన దేవతా ప్రతిమ యందు ఆ దేవిని ఆవాహన చేసెను. తర్వాత ఆ దేవిని మరలా ధ్యానించి భక్తితో ఆమెను పూజించెను. దుర్గాదేవి పూజ చేయనప్పుడు ఆ దేవి కుడివైపు మహాలక్ష్మీదేవి ప్రతిమ ఉంచెను. ఆ మహాలక్ష్మిని భక్తితో పూజించి దుర్గాదేవి ముందున్న ఘటమున గణపతిని, సూర్యుని, అగ్నిని, విష్ణువును, శివుని దుర్గాదేవి ఆవాహనము చేసి పూజించెను. దేవషట్కమును పూజించి నమస్కరించి తర్వాత వేదమందు చెప్పబడ్డ ఈ ధ్యాన శ్లోకములతో దుర్గాదేవిని అతడు స్తుతించెను. ఆ మహాదేవి మూల ప్రకృతి, ఈశ్వరి, బ్రహ్మ, విష్ణు, శివాది దేవతలచే ఎల్లప్పుడూ నమస్కరింపదగినది, పూజింపదగినది. ఆ దేవి సనాతని, నారాయణి, విష్ణుమాయ, విష్ణుభక్తి నొసగు దేవత, సర్వస్వరూప, అందరకు ఆధారభూత, పరాత్పర, సమస్త విద్యలు, సమస్త మంత్రాలు, సమస్త శక్తుల యొక్క స్వరూపిణి. ఆమె సగుణ నిర్గుణ సత్య స్వరూపిణి, స్వేచ్ఛామయి సతి, మహావిష్ణువు యొక్క మాత, శ్రీకృష్ణుని అర్ధాంగం నుండి జన్మించినది. ఆ దేవత శ్రీకృష్ణునికి ప్రియ, శ్రీకృష్ణ భక్తి స్వరూపిణి, శ్రీకృష్ణ బుద్ధికి అధిదేవత, శ్రీకృష్ణుని చేత స్తుతించబడినది. కృష్ణ పూజ, కృష్ణ వంద్య కృప కలది. ఆ దేవి మేలిమి బంగారం వంటి వన్నెగలది, కోటి సూర్యులతో సమానమైన కాంతి కలది. చిరునవ్వుతో ఉన్న ముఖంతో భక్తజనులను ఎల్లప్పుడూ అనుగ్రహించును. ఆ దుర్గకు 100 భుజములు కలవు, భక్తుల కష్టాలన్నింటినీ తొలగించును. శివునికి ప్రియురాలు, సత్వరజస్తమో గుణాలు, త్రిలోచనాలు కలది. ముక్కంటికి ప్రాణముల వంటిది, శిరస్సున అర్ధచంద్రుని ధరించినది, మాలతీమాలలు కొప్పున కలది. ఆ దేవి ముఖం గుండ్రము అందముగా ఉండను. రత్నకుండలంలో ఆ దేవి చెవులకు కలవు. ముక్కు యొక్క కుడివైపు పెద్దనైన ముత్యపు పోగును ధరించును. ఆ దేవి చెవిపైన అమూల్యమైన రత్నములున్నవి. ముత్యములను మించిన పలువరుస కలదు. ఆమె పెదవులు పండని దొండపండు వలె ఉండును. చెంపలపై చిత్ర విచిత్రములైన పత్రములున్నవి. చేతులకు రత్న కేయూరములు, కాళ్లకు రత్న మంజీరములు ధరించినది. అనేక విధాలైన రత్నాభరణాలు ఆ దేవి శరీరాన కలవు. పాదములు, చేతుల యొక్క గోళ్లకు లత్తుకను అలంకరించుకున్నది. ఆ దేవి ధరించిన వస్త్రం మిక్కిలి పరిశుద్ధమైనది. ఆమె శరీరానికి అంతా గంధం అద్దుకొన్నది. స్తనములపై కస్తూరి చుక్కలున్నవి. ఆమె సర్వరూప గుణవతి, గజేంద్రం వలె మందగమనం కలది, మిక్కిలి అందమైనది, శాంతురాలు, విధాతనే సృష్టించినది. శరత్కాల చంద్రుని వంటి ముఖం కలది. ముఖమున కస్తూరి బిందువులు, దాని కింద చందన బిందువులు, దాని కింద సింధూర బిందువులు కలది. ఆ దేవత నయనాలు శరత్కాల మధ్యాహ్న సమయాన కనిపించే పద్మాల వలె ఉన్నవి. కాటుక రేఖలు ఆమె కండ్లలో కనిపించును. ఆమె కోటి మన్మధుల లావణ్యం కలది. రత్న సింహాసనంపై ఉన్న ఆ దేవి మంచి రత్నాలున్న కిరీటం ధరించినది. సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు శిల్పంగా, జగద్రక్షకుడైన మహావిష్ణువు రక్షించినప్పుడు కృపామయిగా, సంహారకర్తయగు రుద్రుడు సంహారం చేస్తున్నప్పుడు సంహార రూపిణిగా కనిపించును. ఆమె శుంభనిశుంభులను, మహిషాసురుని సంహరించినది. త్రిపురాసుర యుద్ధాన త్రిపురారి అయిన శివుడు ఆ దేవుని స్తుతించి విజయం పొందగా, శ్రీ మహావిష్ణువు మధుకైటభులతో యుద్ధం చేయుచున్నప్పుడు ఆమె విష్ణుశక్తి స్వరూపిణి అతనికి విజయం కలిగించింది. హిరణ్యకశిపునితో నృసింహస్వామి పోరాడినప్పుడు నృసింహశక్తిగా, హిరణ్యాక్ష వధ జరుగుతున్నప్పుడు వరాహస్వామికి వరాహశక్తిగా అవతరించింది. ఆమె రక్తబీజులను, ఇతర రాక్షసులను సంహరించింది. పరబ్రహ్మ స్వరూపిణి, ఆ సర్వశక్తి రూపిణి ఆ దేవతకు ఎల్లప్పుడూ నమస్కరించును అని సురథ మహారాజు ఆ దుర్గాదేవిని భక్తిపూర్వకంగా ధ్యానించెను. భగవతి యొక్క ధ్యాన విధానం ఈ విధంగా దుర్గాదేవిని ధ్యానించి తన శిరస్సుపై ఒక పుష్పం ఉంచుకొని మరలా ఆ దేవిని ధ్యానించి ఆవాహన చెయ్యాలి. ప్రకృతి రూపిణిగా ఆ దుర్గాదేవి యొక్క ప్రతిమను చేతిలో ధరించి ఈ మంత్రం చే జీవన్యాసం చెయ్యాలి. సనాతనయగు ఓ తల్లి, శివలోకం నుంచి ఇక్కడకు వచ్చి నేను చేయి శరత్కాల పూజ స్వీకరించము. జగత్పూజ్యమైన మహేశ్వరి ఇచ్చకడు వచ్చి ఈ అర్చామూర్తిలో నీవు ఉండము. ఓ అచ్యుతే, నీ ప్రాణముల అధిప్రాణములతో కలిసి ఈ అర్చామూర్తి యందు ప్రవేశించుగాక. అట్లే సర్వశక్తులు వెంటనే ఈ మూర్తి యందు రానిమ్ము.
ఓం హ్రీం శ్రీం క్లీం దుర్గాయే స్వాహ అను మంత్రంచే ఆ దేవి ప్రాణాలను ఈ మూర్తి యందు ఆవాహన చెయ్యాలి. అట్లే సర్వేంద్రియాది దేవతలను సర్వశక్తులను ఇహాగచ్చ అని ఆవాహనం చెయ్యాలి. తర్వాత ఈ మంత్రం చే సంహారం చెయ్యాలి. ఓ తల్లి, శివలోకం నుంచి వచ్చిన నీకు స్వాగతం. ఓ భద్రకాళి, నన్నెల్లప్పుడూ అనుగ్రహించుము. ఓ దుర్గా, నీవు నా ఇంటికి వచ్చినందువల్ల నేను ధన్యుడనయ్యాను. నా జన్మ ధన్యమైనది. నిన్ను ఈ పుణ్యక్షేత్రమగు భారత క్షేత్రాన పూజించుచున్నందువల్ల నా జీవితం ధన్యమైంది. ఈ భారత భూభాగాన నిన్ను పూజించువాడు పరమైశ్వర్యాన్ని జీవితాంతమున గోలోకమును పొందును. వైష్ణవియగు ఈ దేవతను పూజిస్తే విష్ణులోకం సులభంగా లభిస్తుంది. అట్లే మాహేశ్వరియగు ఈ దేవిని పూజిస్తే శివలోకమగు కైలాసం లభించును. ఆ దుర్గాదేవి యొక్క పూజ సాత్వికి, రాజసి, తామసి అనే 3 విధాలు. వీటిలో సాత్వికి పూజ చాలా శ్రేష్టం. రాజసి పూజ మధ్యమం, తామసి పూజ అధమం. వైష్ణవులు సాత్విక పూజ చేయగా శాక్తులు, శైవులు మొదలగు వారు రాజసీ పూజ చేస్తారు. శ్రీకృష్ణ మంత్రాన్ని గురుముఖత పొందని వారు అసత్పురుషులు చేయి పూజ తామసి, జీవహత్య జరపక చేయి పూజ వైష్ణవి పూజ. ఇట్టి పూజ చేసిన విష్ణు భక్తులు గోలోకానికి వెళ్తారు. జీవహత్య లేక బలితో ఉన్న పూజను చేసి కైలాసం పొందుతారు. తామసీ పూజ చేసిన కిరాతులు మొదలుగా నాగరికులు స్వర్గలోకానికి వెళ్తారు. నీవు లోకాలకన్నింటికీ మాతృదేవతవు. నీ పూజ వల్ల ధర్మార్థ కామ మోక్షాలని చతుర్వర్గాలు లభించును. నీవు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సర్వశక్తి స్వరూపిణివి. పరాత్పరవగు నీవు జన్మ, మృత్యు, జర, వ్యాధి మొదలగు వాణ్ణి పోగొడతావు. నీవు నారాయణవి, మహామాయవు, దుర్గతులను తొలగించు దుర్గాదేవివి. నీవు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్వరూపిణివి. దుర్గా అను పదాన్ని విన్నంతనే మానవుల కష్టాలన్నీ నశించును. ఈ విధంగా దేవి పరిహారం చేయి సాధకుడు దేవి యొక్క ఎడమవైపున కూర్చుండవలెను అని నారాయణుడు నారదునితో అనెను. శంఖమును ముక్కాలి పీటపైన పెట్టి ఆ శంఖం నిండా నీరు పొయ్యాలి. అందు గరికను, పుష్పాన్ని, చందనాన్ని వేసి ఆ శంఖాన్ని కుడి చేతిలో ఉంచుకొని ఈ మంత్రం పఠించాలి. ఓ శంఖమా, నీవు చాలా పవిత్రమైన దానవు, మంగళములకు మంగళమైన దానవు. పూర్వం నీవు శంఖచూడుని వల్ల పుట్టిన దానవు, అందువల్లనే పరమ పవిత్రమైన దానవగుచున్నావు అని అర్ఘ్యపాత్రమును శాస్త్ర పద్ధతిలో అక్కడి నుంచి దుర్గాదేవిని షోడశోపచారాలతో పూజించాలి. తడిసిన దర్భతో త్రికోణాకృతి గల మండలం చేసి అక్కడ కూర్మమును, ఆదిశేషును, భూమిని ఒకదానిపై ఒకటి ఉన్నట్లు భావించి పూజించాలి. ఆ స్థలాన ముక్కాలి పీటను వేసి దానిపై శంఖం ఉంచాలి. ఆ శంఖమున 3 వంతుల వరకు నీరును పోసి ఆ నీటిని ఇట్లు భావించాలి. ఓ గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, చంద్రభాగ, కౌశికి, స్వర్ణరేఖ, కనకలమ, పారిభద్రమ, గండకి, శ్వేతగంగ, చంద్రరేఖ, పంప, చంప, గోమతి, పద్మావతి, త్రిపర్ణాస, విపాస, విరజ, శతహ్రద, ఇంకను భూమిపై ఉన్న గంగలారా, మీరందరూ నా పూజా జలమున ఉండుడని నదులన్నింటినీ ప్రార్థించాలి. తొలుత అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విష్ణువు, వరుణుడు, శివుడు అను వారిని నీరు, తులసి, చందనాలతో పూజించాలి. తర్వాత ఒక్కొక్క దేవతను ప్రత్యేకంగా షోడశోపచారాలతో పూజించాలి. అవి ఆసనం, వస్త్రం, పాద్యం, స్నానీయం, అనులేపనం, మధుపర్కం, గంధం, అర్ఘ్యం, పుష్పం, నైవేద్యం, ఆచమనీయం, తాంబూలం, రత్నభూషణం, ధూపం, ప్రదీపం, తల్పం అన్నవి. వీటిలో ఆసన మంత్రం. ఓ శంకరప్రియ, అనేక రత్నరచితం, అనేక చిత్రములు కలది ఒక సింహాసనం నీవు పరిగ్రహించము. వస్త్రమంత్రం. ఓ శివుని ప్రియురాల, అనేకమైన సూత్రములతో ఈశ్వరుని కోరిక ప్రకారం నిర్మించబడినది వహ్నివలే పరిశుద్ధమైనది ఒక వస్త్రం స్వీకరించము. పాద్యమంత్రం. ఓ దుర్గా, అమూల్యమైన రత్నపాత్రలో ఉన్న ఈ గంగాజలాన్ని నీ పాదమును కడుగుట కొరకు స్వీకరించము. అనులేపన మంత్రం. ఓ జగన్మాత, కస్తూరి, కుంకుమలు, చందనములతో సువాసితమైన ఈ అనులేపనాన్ని నీవు స్వీకరించము. మధుపర్క మంత్రం. ఓ దేవి, రత్నపాత్రలో ఉన్న పవిత్రమైన మధుపర్కం నీవు స్వీకరించము. గంధమంత్రం. ఓ దేవి, సువాసన గల చూర్ణములు, ద్రవ్యములు గల ఈ గంధం చాలా పవిత్రమైనది, మంగళకరమైనది. దీన్ని నీవు దయతో పరిగ్రహించము. అర్ఘ్యమంత్రం. ఓ చండి, ఆకాశగంగ యొక్క నీటిని శంఖపాత్రలో ఉంచితిని. అందు దర్భ, పుష్పములు, అక్షతలు కలవు. ఇట్లు పవిత్రమైన ఈ అర్ఘ్యమును నీవు గైకొనవమ్మ. మాల్యమంత్రం. ఓ జగన్మాత, పారిజాత పుష్పాలు మొదలగు పుష్పాలచే చేయబడ్డ ఈ పుష్పమాల నీవు స్వీకరించము. నైవేద్య మంత్రం.
సిద్ధాన్నము, పప్పన్నము, పిండి వంటలు, పాయసం, లడ్లు కల ఈ అన్నం నైవేద్యంగా స్వీకరించుము. ఆచమనీయ మంత్రం. ఓ శైలకన్యక, నీవు కర్పూరం మొదలగు సువాసనా ద్రవ్యాలు కలిపిన ఈ చల్లని నీరును స్వీకరించము. తాంబూల మంత్రం. ఓ దేవి, తమలపాకులు, సున్నము, కాచు వంటి చూర్ణములు, కర్పూరములు మొదలగు సుగంధ ద్రవ్యాల్లో సువాసితమైనదగు తాంబూలం నీవు స్వీకరించము. భూషణ మంత్రం. ఓ దేవి, మిక్కలి విలువైన రత్నములచే నిర్మించబడినవి సమస్త అవయవాలకు అందం చేకూర్చు ఈ ఆభరణములను దయతో స్వీకరించము. ధూప మంత్రం. ఓ దేవి, చెట్ల నుండి వెలువడ్డ జిగురు పదార్థాల చూర్ణమున సుగంధ ద్రవ్యాలన్నీ కలిసి వాసనాభరితమై పరమశుద్ధమైన ఈ ధూపం నీవు స్వీకరించము. దీప మంత్రం. ఓ పరమేశ్వరి, నేను నీకు ఇచ్చు దీపం దివ్యరత్నాలచే నిర్మితమైనది. ఇది దట్టమై ఉన్న చీకట్లను సహితం పారద్రోలును. ఇది పరమ పవిత్రమైనది. ఈ దీపాన్ని నీవు తీసుకొనము. తల్ప మంత్రం. ఓ దేవి, ఈ మంచం అమూల్య రత్నాలచే నిర్మితమైంది. దీనిపై ఉన్న తల్పం సన్నని వస్త్రాలచే నిర్మితమైనది. ఇట్టి పాన్పును నీవు స్వీకరించము. ఈ విధంగా షోడశోపచారములతో ఆ దుర్గాదేవిని పూజించి పుష్పాంజలి ఇవ్వాలి. తర్వాత అష్టనాయకులను, అష్టదేవతా స్త్రీలను పూజించాలి. ఆ దేవతా స్త్రీల పేర్లు ఇవి: ఉగ్రచండ, ప్రచండ, చండోగ్ర, చండనాయక, అతిచండ, చండవతి అనువారు. వీరిని అష్టదళ పద్మాన తూర్పు నుండి కుడిగా 8 దిక్కుల్లో 8 దళముల పైనుంచి పంచోపచారాలచే పూజించాలి. తర్వాత అష్టదేవతా స్త్రీల మధ్య అష్టభైరవుల నుంచి వారిని పూజించాలి. వారి పేర్లు ఇవి: మహాభైరవుడు, సంహార భైరవుడు, అసితాంగ భైరవుడు, రురుభైరవుడు, కాళభైరవుడు, క్రోధ భైరవుడు, తామ్రచూడుడు, చంద్రచూడుడు అని 2 భైరవులు. వీరందరినీ పూజించిన తర్వాత అష్టదళ పద్మంలో 9 శక్తి దేవతల నుంచి పూజించాలి. బ్రాహ్మణి, వైష్ణవి, రౌద్రి, మాహేశ్వరి, నారసింహ, వారాహి, ఇంద్రాణి, కార్తీకి. వీరు కాక 9వ శక్తి సర్వశక్తి సంపన్నురాలైన సర్వమంగళ. శక్తి దేవతలను పూజించిన పిదప కలసాన ఆహ్వానించబడ్డ దేవతలను పూజించాలి. వారి పేర్లు శంకరుడు, కుమారస్వామి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు. వీరి తర్వాత దుర్గాదేవి యొక్క చీటిని, వటువును, అటుపిమ్మట 64 యోగిని స్త్రీలను వివిధ ప్రకారం పూజించి శక్తి కొలది బలినిచ్చి ఆ దేవీ స్తోత్రం చెయ్యాలి. విధి ప్రకారం పూజించి దుర్గాదేవి కవచాన్ని కంఠాన కట్టుకొని దాన్ని భక్తితో చదువు పరిహార మంత్రం పఠించి అటుపిమ్మట నమస్కరించాలి. నారదముని, బలిదానం చేయదగిన వాటిని గురించి నీవు తెలుసుకోవాలి. మాయాతి దున్నపోతు, గొర్రె, మేకను మొదలగు వాటిని బలిగా ఇవ్వాలి. మాయాతిని బలి చేసినచో ఆ దేవి 1000 సంవత్సరాల వరకు సుప్రీతయ్యై ఉండను. దున్నపోతును బలిస్తే 100 సంవత్సరములు, గొర్రెను బలిస్తే 10 సంవత్సరాలు, మేకను, గుమ్మడికాయను, పక్షులను, లేళ్లను బలిస్తే ఆ దేవి సంవత్సరం వరకు సంతోషంగా ఉంటుంది. అట్లే కృష్ణసారమను లేడిని బలిస్తే 10 సంవత్సరాలు, గండకమును బలిస్తే 1000 సంవత్సరాలు ఆ దేవి సంతోషపడను. కృత్రిమములైన పిండి వంటలతో, ఇతర పశువులతో 6 మాసములు పండిన పండ్లు, అక్షతలతో 1 నెల వరకు ఆ దేవి సంతోషంతో ఉంటుంది. వ్యాధి లేనిది, మంచి వయసులో ఉన్నది, కొమ్ములు కలది, మంచి లక్షణాలు కలది, వికారమైన అవయవాలు లేనిది, మంచి రంగు కలది, బాగా పోతరించినదగు పశువును ఆ దేవికి బలిగా ఇయ్యాలి. అట్లు కాక పిల్లను, తక్కువ వయసులో ఉన్న పశువును బలిగా ఇస్తే బలినిచ్చిన వారిని పుత్రుడు చనిపోవును. అట్లే వయసు మీరిన పశువునిస్తే తల్లిదండ్రులు చనిపోతారు. అధికాంగములు గల పశువుని బలిస్తే ధనమును, కొన్ని అవయవాలు లేని పశువునిస్తే సంతానాన్ని, కొమ్ములు లేని పశువును బలిస్తే భార్యను, గుడ్డిదైన పశువునిస్తే సోదరుని ఆ దేవి చంపుతుంది. దూడను బలి చేస్తే తనకే మృత్యువు కలుగుతుంది. విచిత్రమైన శిరస్సు గల పశువును బలిస్తే విఘ్నం, రాగి రంగు గల వెంట్రుకల పశువునిస్తే మిత్రుని, తోకలేని పశువును బలిస్తే సంపదనంతా ఆ దేవి హరించును. అథర్వ వేదమందు చెప్పబడ్డ మాయాతి స్వరూపం నీకు చెబుతాను. నారదముని, తల్లిదండ్రులు, వ్యాధుల్లేని యువకుడు వివాహితుడై విష్ణుమంత్ర దీక్షను స్వీకరించి జారత్వ దోషాలు లేనివాడు కావాలి. ఆ యువకుడు జారత్వ దోషం వల్ల పుట్టకూడదు. అతన్ని పోషించిన వారు కూడా సత్పురుషులు కావాలి. ఇట్టి పురుషుని బంధువులకు ధనమును ఇచ్చి అతన్ని కొనవలెను. ధనమిచ్చి కొన్న ఆ పురుషుని ఇంటికి తెచ్చి స్నానం చేయించి అతనికి వస్త్రం, చందనాదులచే అతన్ని అలంకరించి 1 సంవత్సరం వరకు అతన్ని యథేచ్ఛగా తిప్పుచూ అతని వెంట తన భృత్యుని ఉంచాలి. ఇట్టి యువకుని మాయాతి అంటారు. ఈ మాయాతిని ఆశ్వయుజ మాసాన 8మి, 9మి తిథుల మధ్య దుర్గాదేవికి బలినియ్యాలి.
ఓ నారద, బలిదానం చేయవలసిన పశువుల వివరాలన్నింటినీ నీకు తెలిపాను. బలి వస్తువును స్తుతించి దేవికి బలినిచ్చి ఆ దేవి యొక్క కవచం ధరించి ఆ దేవికి సాష్టాంగ దండం సమర్పించాలి. ఆ తర్వాత బ్రాహ్మణునికి దక్షిణ ఇచ్చి పంపించాలి. ఓం శాంతి శాంతి శాంతి.